ఈ కార్యక్రమానికి ముక్కలు కూడా కలుస్తాను అలాగే నేను వింటున్న కారు కావాలా ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఉంటారు అదే ఇంట్లో ఫోన్ చేస్తే కారు నిదానమైన పరం అదే అదే అది కదా అది మేము చెప్పేది. కృష్ణారెడ్డి గారు మనందరికీ కొడుకంట. ఎక్కడైతేనేమి ఏ దేశస్థుడైతేనేమి సుదూర దూరంలో ఉంటేనేమి అనేక అవరోధాలు ఎదురైతేనేమి కొనసాగించాలి కొనసాగించాలి ఆర్టీటీ సేవలు కొనసాగించాలి 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 కొనసాగించాలి. కేతా లోకేష్ చేతుల మీదుగా బాబు పేరించారమ్మా ఎవరు కొడుకు రాజారెడ్డి కొడుకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. శంకర్రెడ్డి మనవరాలు రాజారెడ్డి మనవరాలు నువ్వు ఇవ్వకరాళ్ళ కొట్టికుండవు వద్దులేప్ప నాకు పేర్లు అంటే నచ్చదు. ఊరికే ఇవన్నీ తెలిసింటే రానని కాదు దూరం ఉంటాను. శ్రీనివాసులు గారు అందజేయవలసిందిగా కోరుతున్నాను. పట్టిక మొత్తం రాసి సార్ నీకు రాజు సార్ పట్టిక సారు చాలా కదులుతుంది తీసేసి కొట్టపల్లి పెట్టి డబ్బులు కలర్ లేవు. అది కూడా కండ పెరుగుతుంది. ఆగుదాటపల్లి పుర ప్రముఖులకి పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ గ్రామం వచ్చేసి మా నాన్నగారి సొంత ఊరు ఇది ఆగుదాటపల్లి. నేను ఇక్కడికి రావడము ఇది చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. నేను పుట్టి పెరిగిందంతా ధర్మవరం గాంధీనగర్లోనే అయినా మా నాన్న చెప్తుంటాడు మనది రా ఆగుదాటపల్లి అని. అయినా ఏ రోజు కూడా నేను ఆగుదాటపల్లి వచ్చింది చూసింది లేదు. మా నాన్న పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ధర్మవరంలో గాంధీనగర్లోనే ఉన్నాడు. మమ్మల్ని చదువు సంధ్యల్లో అయితేనేమి రాణించి తర్వాత మేము వ్యాపారంలోకి అడుగుపెట్టి వ్యాపారం అభివృద్ధి చేసుకొని మా పిల్లల్ని కూడా చదివించుకొని ఇలా మా జీవితం సాగింది. మా నాన్నకు 4 కొడుకులము, 3 ఆడపిల్లలు సంతానము. ఇంత పెద్ద సంతానాన్ని మా నాన్న ఈదుకుంటూ బయట వేసి మమ్మల్ని ప్రయోజకులను చేసినాడంటే చాలా సంతోషదగ్గ విషయం. ఇది ఎంతో కష్టపడితేనే ఇక్కడికి వచ్చింటాము మనం. కాబట్టి మమ్మల్ని ఒక ఉన్నత స్థితికి చేర్చినాడు మా నాన్నగారు కేతా వెంకటరాముడు గారు. ఆయన్ని మేము జీవితంలో కూడా ఎప్పుడు కూడా నేను మరవను. మా ఇంట్లో ఆయన రోజు మేము పూజ పునస్కారం మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ రోజు పూజ చేస్తా నేను కంపల్సరీగా. ఇదొక
మంచి అలవాటుగా మనం చేసుకోవాలి. పెద్దల్ని ఎప్పుడు కూడా మరవకూడదని పెద్దలు చెప్తా అంటారు. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ దేవుళ్ళతో సమానం. దేవుడు ఎంతో మన పెద్దలు కూడా అంతే. వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు. కాబట్టి పెద్దల్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. వాళ్ళ అడుగుజాల్లోనే మేము నడుస్తున్నాం. మా నాయన చాలా సున్నితుడు, చాలా సున్నిత స్వభావం. ఆ స్వభావాలే మాకు కూడా ఉన్నాయి. మేము కూడా ఎక్కడ కూడా ఏ దాంట్లోకి కూడా పోం. అదే అనేది. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ మన ఆగదాట్పల్లిలో మెడికల్ క్యాంప్ పెట్టినాడు మన సత్యనిర్ధారణ సార్ గారు. దీన్నంతా మనము ఏమేంటికి అనేది మాత్రలు, చిన్నపిల్లలకి టానిక్లు, పండ్లకు సంబంధించి పేస్ట్లు, ఇలా రకరకాలుగా ఉంటాయి. మీకు అన్నీ ఇస్తాము. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత కూడా నెక్స్ట్ నెల కూడా వస్తుంటాను, ఎందుకంటే ఇది మా నాన్నగారు ఊరు. కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను ఇంకా. కాబట్టి మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోండి. బ్లడ్ శాంపుల్స్ ఇస్తారు. మీకు ఏ గ్రూప్ అనేది తెలియపరుస్తారు. చేద్దాం ముందుకు. ఇంకా ఎక్కడికి మన ఊరు అంతా చూసి వస్తే అర్థమవుతుంది. ఒకసారి మనం ఈ ఆగదాట్పల్లి అంతా చూసి తర్వాత ఒక డిసిషన్ తీసుకుందాం. తర్వాత ఇంకా తరచూ వస్తుంటాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మనకు దగ్గరగానే ఉంటుంది. మన సత్యనిర్ధారణ సార్ గారు ఎప్పుడైనా క్యాంప్ పెట్టినా కానీ అప్పుడు మనం ఇక్కడ విజిట్ చేసి దానికి అక్కడ వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ మెరుగుపడదాం. ఈ పల్లెని ఈ పల్లె వాసులకి మనం ఆరోగ్యవంతులుగా చూసుకుందాం. శ్రీ రామచంద్ర మిషన్ మొదట అది ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. అది మా సంస్థ వచ్చేసి హైదరాబాదు కన్హా శాంతివనం. ప్రపంచంలోనే ఎక్కువ మంది కూర్చొని ఒకే చోట 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసుకునే పెద్ద కేంద్రం. దాంట్లో భాగంగానే మేము ఈరోజు మా ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రం. ఎక్కడైనా కానీ కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ఆఫీసుల్లో, ఇటువంటి పల్లె ప్రోగ్రాముల్లో ధ్యానము ఉచితంగా. ధ్యానం ఎందుకు అవసరమా? ఆల్రెడీ మేము పని చేసుకున్నాం, ప్రొద్దునుంచి సాయంకాలం వరకు పని చేసుకున్నాం, అలసిపోయినాం అనుకుంటారు. మనిషి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే ధ్యానం అవసరమే. యోగాలో ఒక భాగమే. ఉదయం లేస్తానే భగవంతుని ఎట్లా ప్రార్థించి ధ్యానం పూజ చేసుకుంటామో ఇంత ధ్యానము కూడా అదే విధంగానే ఉండేది గతంలో. కానీ కాలక్రమంలో ఇవన్నీ కనుమరుగైపోయినాయి కొన్ని. దాన్ని పునరుద్ధరించడం కోసం అందరికీ ఆరోగ్యము, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మా స్వచ్ఛంద సంస్థ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రం ధర్మవరంలో కూడా ఉంది. వకీల్ పెద్ద ఇంటి సందులో ఉంది. ఎప్పుడైనా మీరు రావచ్చు అక్కడికైనా కానీ.